ఏమని పవన్ కళ్యాణ్ పర్యటించారో కాకినాడ పోర్టు చుట్టూ బియ్యం విషయంలో కయ్యం నడుస్తుంది. ఈ పోర్టు రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డా కాదంటూ కార్మికులు, అసలు రాజకీయ నాయకులతో పోర్టుకు సంబంధమే లేదన్న మాటలు. మరాలంటప్పుడు స్టెల్లా నౌకలో పట్టుబడ్డ రేషన్ బియ్యం పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు. కాకినాడ పోర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్. ఇక్కడి నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుందన్న టాక్. అలాంటిదేం లేదంటూ కార్మికుల కౌంటర్ అటాక్. ఈ ఎస్ఆర్ నోల మధ్య ఏది నిజం? తాజాగా పట్టుబడ్డ రేషన్ బియ్యంతో ఏమని నిరూపించబడింది? కాకినాడ పోర్ట్ ఇప్పటి అప్పటిది కాదు. ఇక్కడి కార్మికుల మాటలను అనుసరించి చెప్తే ఏకంగా 200 ఏళ్ల నాటి పోర్ట్ ఇది. ఈ ఒక్క పోర్టును ఆధారంగా చేసుకుని ఏకంగా 30,000 మంది కార్మికులు బతుకుతున్నారని అంటారు. అలాంటి పోర్టుపై ఎప్పటినుంచో ఒక నింద. అదే ఇది రేషన్ బియ్యం అక్రమ రవాణాకి అతిపెద్ద అడ్డా అని. అలాంటిదేం లేదు బాబు, ఇది కేవలం అపవాదు మాత్రమే. మా పొట్ట కొట్టొద్దంటూ కార్మిక నాయకుల వినతి. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటే ఇక్కడ మిగతా కార్మికులందరూ 30,000 మంది కుటుంబాలు రోడ్డున పడతాయి. అయితే ఒక విషయం చెప్పండి, ఫైనల్గా ఇప్పుడు పోర్ట్లో ఈ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న యాక్షన్స్కి ఏదైనా మీరు వ్యాపార పరంగా నష్టపోయారా? నష్టపోతే ఎంత నష్టపోయారు, ఎలా నష్టపోయారు? అంటే మేము వ్యాపారస్తులం కాదండి, మేము కార్మికులు. మేము కార్మిక పరంగా మేము ఏంటంటే ఈ చెక్ పోస్టులు పెట్టడం మూలంగా మేము మా వాళ్ళు ఒక రోజుకి ఒక 800-900 రూపాయలు సంపాదించుకుంటారు. పొద్దున 9 గంటలకి మొదలెడితే రాత్రి 7-8 గంటలకి కంప్లీట్ అవుతుంది ఒక బార్జీ లోడింగ్ అన్లోడింగ్. కానీ ఒక బార్జీకి లోడింగ్ అన్లోడింగ్ చేయాలంటే 150 మంది కార్మికులు పనిచేస్తేనే కానీ ఒక బార్జీ లోడింగ్ అన్లోడింగ్ అవ్వదు. ఈ చెక్ పోస్టులు పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ పడిపోయి ఈ ఇబ్బందుల వల్ల మాకు ఒక రోజు జరగవలసిన పని 3 రోజులు ఒక బాధ్యత మేము లోడ్ చేయవలసి వస్తుంది. ఆ మాటకొస్తే ఇందులో ద్వారంపూడి, కొండబాబుల ప్రమేయం ఎంత మాత్రం లేదని తేల్చి చెబుతున్నారు కార్మిక నాయకులు. ఇక్కడి నుంచి బాయిల్డ్ రైస్ మాత్రమే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయని, ఎప్పుడో ఎక్కడో పీడీఎస్ రైస్ ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంటుందని, పోర్టుకు ఈ విషయం ఎంత మాత్రం ఇబ్బందికరం కాదని కాకినాడ పోర్టుకి అతిపెద్ద అడ్డంకి. ఇక్కడున్న టోల్ గేట్ అని, ఈ చెక్ పోస్ట్ కారణంగా ఇక్కడికి రావాల్సిన వ్యాపారం విశాఖ పోర్ట్ పట్టుకెళ్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. అంతేకాదు తమకు 3 రోజులకు 300 మాత్రమే కూలీ డబ్బులు వస్తున్నాయని, ఈ మొత్తంతో తామెలా బతకాలో చెప్పండి పవన్, మనోహర్ సార్ అంటూ ప్రశ్నిస్తున్నారు వీరు. ఇది పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే కేంద్రం కాదని కార్మిక నాయకులు బిగ్ టీవీతో బళ్లగుద్ది మరి చెప్పిన కాసేపటికే ఇక్కడి స్టెల్లా ఎల్ నౌకలో రేషన్ బియ్యం పట్టుకున్నారు జిల్లా కలెక్టర్. మొత్తం 1064 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు అధికారులు. మరి దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? సామాన్యులను తొలిచేస్తున్న ప్రశ్నగా మారింది.